గార్లపాడు మండలం కోసం ఎంపీ డీకే అరుణకు వినతి. నారాయణపేట నియోజకవర్గంలోని గార్లపాడు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మళ్లీ ఆయా గ్రామాలకు చెందిన వారు గత 50 రోజుల నుండి నిరసన కార్యక్రమాలను కొనసాగుతున్నాయి. అయితే బుధవారం కోయిలకొండ మండలంలో వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు విచ్చేసిన మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణకు గార్లపాడు మండల సాధన కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. గార్లపాడును మండలంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలానికి కావలసిన గ్రామాలు, జనాభా వివరాలు వివరించారు. రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటు అవుతున్నాయని, అందులో గార్లపాడు మండలాన్ని కూడా ఏర్పాటు చేయాలని, అందుకు కృషి చేయాలంటూ ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేసి మండల సాధన కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గార్లపాడు మండలాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకొచ్చారు. మా ఎంపీపీ భీమరెడ్డి గారు కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మా మల్కాపూర్ సర్పంచ్ ప్రణాళికలు చేసినాం. ఉద్యమ పరంగా కలెక్టర్ ఆఫీస్ కూడా ఎర్ర టెండర్ లెక్క చేయకుండా పాదయాత్ర ద్వారా కూడా వెళ్ళినాం. 5 సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారిని అడ్డగించినప్పుడు 10 గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకురాని చెప్పడం జరిగింది. మేము 16 గ్రామ పంచాయతీల తీర్మానాలు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు మరి లీడర్గా మాటలినో లేకపోతే రాజకీయ కొరకు మండలం అప్పుడు చేయలేకపోయాడు. ఎలక్షన్ ప్రచారంలో 2023లో అన్ని పార్టీలు మేమిస్తామన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని నమ్మి అభ్యర్థి కూడా పర్ణికారెడ్డి గారు నన్ను గెలిపించినట్టుగైతే 3 నెలల్లో మండలం ఇస్తామని చెప్పింది. సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు మండలం రాలేదు. మొన్ననే ములుగు జిల్లాలో మంత్రివర్యులు శాసనసభ్యులు సీతక్క గారు ములుగు జిల్లాలో మల్లంపల్లి అనే గ్రామాన్ని కొత్త మండలంగా చేసుకున్నాక మళ్ళీ 50 రోజులు అవుతుంది ఉద్యమం స్టార్ట్ చేసి. కాబట్టి మల్లంపల్లి అనే గ్రామాన్ని చేసుకున్నది. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మాట దాటవేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఇంతకుముందు గ్రామంలోకి వచ్చిపోయింది కానీ ఇప్పుడు కూడా పరిశీలన ఉందనే చెప్తున్నారు. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మొన్న మంత్రివర్యులు అంతా ఒక సమావేశంలో 11 మండలాలు కొత్తగా చేస్తున్నామన్నారు. అందులో మా గార్లపాడు మండలం కూడా ఉండాలనేది మా ప్రయత్నం. మా ఎంపీ మేడం ద్వారా రిక్వెస్ట్, మా ఎంపీ మేడం ద్వారా మా గార్లపాడు గ్రామాన్ని మండలంగా ప్రకటించారు. ఎందుకంటే కోయిలకొండ మండలం 44 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ 52,000 ఓటర్ లిస్ట్ ఉంది, 19,000 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద మండలం కాబట్టి మా గార్లపాడుకు 8 ఎంపీటీసీలు వస్తున్నాయి, 16 గ్రామ పంచాయతీలు తీర్మానాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మా మేడం గారు మా పైన దృష్టి పెట్టి మీ వంతు ప్రయత్నంలో 19 ఉన్నాయి గవర్నమెంట్ అంజనా అది మెమోరాండం 5 వెంకటేష్